పౌరాణిక చిత్రాల్లో ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయన పెర్ఫార్మెన్స్, సాంఘిక చిత్రాల్లో కూడా అంత న్యాచురల్గా ఉంటుందండి. మంచి మనుషులు సినిమాలో ఎస్వి రంగారావు గారు, సావిత్రి, తండ్రి కూతురు, వీళ్ళిద్దరూ ఆపోజిట్ లాయర్స్. కోర్టులో వాళ్ళిద్దరూ వాదించుకుంటారు. ఆ వాదించుకున్న తర్వాత లంచ్కి వస్తారు వాళ్ళు. ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే వాళ్ళిద్దరూ వాదించుకున్నారు కదా. అవును. ఇక్కడికి వచ్చిన తర్వాత సావిత్రమ్మ కాస్త మూతి ముడుస్తుంది, రంగారావు గారు కూడా మూతి ముడుస్తాడు. తర్వాత కాసేపు అయిన తర్వాత ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు, బళ్ళు నవ్వుతారు, ఆ క్యారేజ్ షేర్ చేసుకుంటారు. అంత న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు ఆయన. డైలాగులు రాసి చదివినట్టు ఉండవు, చాలా న్యాచురల్గా ఉంటాయి. ఆయనకి అద్భుతమైన ఈజు డైలాగ్ చెప్పటంలో, ఒక మంచి ఈజు ఉన్నటువంటి ఆర్టిస్ట్ అండి. గుమ్మడి గారు ఎస్వి రంగారావు గారి గురించి ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఏమనంటే, గుమ్మడి గారు మన తెలుగు ఆర్టిస్ట్గా పుట్టడం మన అదృష్టం, ఆయన దురదృష్టం అన్నాడు. ఎందుకని అలా? గుమ్మడి లాంటి ఆర్టిస్ట్ అన్నాడు. ఎందుకంటే ఆయన మన తెలుగులో ఆర్టిస్ట్గా పుట్టడం, మన సినిమాలకి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అదే ఏ హాలీవుడ్లోనో అయితే ఇంకా ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అప్పటికే జకార్తా ఫిలిం ఫెస్టివల్లో ఆయనకి బెస్ట్ యాక్ట్ అవార్డు వచ్చింది. ఆ జకార్తా ఫిలిం ఫెస్టివల్ నుంచి వచ్చిన తర్వాత పెద్ద అభినందన సభ, రామారావు గారు, నాగేశ్వరరావు గారు అందరూ కలిసి చాలా అభినందన సభ అది చేశారు రంగారావు గారికి. తర్వాత అండి ఎస్వి రంగారావు గారు ఎంత గంభీరంగా కనిపిస్తాడు. ఆయన పసిపిల్లాడి మనస్తత్వం అని చెప్పుకోవటానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయండి. సంపూర్ణ రామాయణం చేసేటప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానని చెప్పాను కదా. అప్పుడు షార్ట్ అయిపోయిన తర్వాత స్టిల్స్ తీసేవాళ్ళు. దానికి సంపూర్ణ రామాయణానికి స్టిల్ ఫోటోగ్రాఫర్ రాధాకృష్ణమూర్తి. రంగారావు గారు షార్ట్ అయిపోయిన తర్వాత ఈయన స్టిల్ కెమెరా పెట్టుకొని రెడీ చేసుకున్నాడు. చేసుకుని ఈయనకి స్టిల్ తీసే ముందు ఈ రాధాకృష్ణమూర్తికి ఒక ఇలానే అలవాటు. ఈయనకి స్టిల్ కెమెరా రెడీ చేసుకుని రెడీ అంటారు. రెడీ అనేసరికి ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు, స్టిల్ తీస్తాడు. రెడీ అన్నాడు రాధాకృష్ణమూర్తి, ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఇలా అన్నాడు. అనేసరికి ఏయ్ ఆపు, ఏంటి రెడీ అన్నావు, నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, రెడీ అన్న తర్వాత ఇలా అంటావు ఏంటి నువ్వు, రెడీ అన్న తర్వాత ఏంట్రా అదే అని అన్నాడు. అనంటే నాకు అదేదేనే అన్నాడు. అనంటే నీకు అసలు సినిమా లేకుండా చేస్తాను అని అన్నాడు. అనేసరికి రాధాకృష్ణమూర్తి ఏమన్నాడు తెలుసండి, స్ట్రీట్ ఫోటోగ్రాఫరు, మీరు అలా చేయలేండి అని అన్నాడు. ఎందుకు చేయను అని అన్నాడు. మీరు ఒకళ్ళ కడుపు కొట్టర్లేండి నాకు తెలుసు అన్నాడు. అనేసరికి బళ్ళులో నవ్వాడు రంగారావు గారు. సో మనిషి గాంభీర్యం తప్పిస్తే అంత పర్సనాలిటీలో ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు. కత్తుల రత్తయ్య అని ఒక సినిమా అండి. ఈయన హీరో. అందులో చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్, చాలా గంభీరంగా ఉంటాడు. అసలు టైటిలే కత్తుల రత్తయ్య. అలాగే తర్వాత ఈయన 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. బాంధవ్యాలను చదరంగం. బాంధవ్యాలు చదరంగం అనేటటువంటి 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. దానికి అవార్డు కూడా వచ్చింది. తర్వాత నాది ఆడజన్మ అని ఒక సినిమా ఆయనే తీశాడు. చాలా అద్భుతమైనటువంటి సినిమా. అందులో బ్లాక్ మేకప్ సావిత్రి. సో ఆ డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ మీద డ్రామా అన్నమాట. సో అలాగా దర్శకుడిగా కూడా అవార్డులు సంపాదించుకున్నాడు. ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్ట్ అవార్డు తీసుకున్నాడు. సో తెలుగు చలనచిత్ర సీమకి ఇప్పటికీ మగుటం లేని మహారాజుగా ఆయన లేకపోయినా ఆయన సినిమాలు, ఆయన పర్ఫార్మెన్సులు, ఆయన పేరు ఇంకా వినబడుతూనే ఉంది. అటువంటి నటుడు మళ్ళీ మరొకళ్ళు వస్తారని రీప్లేస్మెంట్ లేదు. వస్తే సంతోషమే, కానీ పౌరాణిక సినిమాలు చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. అటువంటి క్యారెక్టర్స్ కూడా రావు. కాబట్టి ఆయన చేసినటువంటి కీచరు కానీ, రావణాసురుడు కానీ, ఏ క్యారెక్టర్ అయినా సరే అట్లా చిరస్థాయిగా నిలిచిపోయి అవన్నీ ఇప్పుడు జనరేషన్స్కి ఒక పాఠాలుగా నిలిచాయి.